మా దోస్తుగాడేమో సామాన్ చదువుకొని 4:30కి రోడ్డు మీద ఇలా వాడు అని చెప్పిండు. టైం 5 అవుతుంది. ఈ దొంగ బాడుకోవాడు ఇంకా రాలేడు. వాడు వచ్చినాక మీకు ఒకసారి వాడి ముఖం చూపిస్తా, మీరే చూస్తారు. మొత్తం దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు లెక్కనే ఉంటాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిట్టు ఉంటాడు. చూపిస్తా అని చెప్తాగా ఈడాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేస్తా, కారు కొనాలనిపించింది కొనేసిన. అనిపిస్తుంది కదా న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. సో బయటకు వచ్చి ఆర్డర్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 2 కిలోమీటర్స్ పోవాలి. కరోనా బాగా ఉంటుంది. మన కాకి ఏం చేస్తుందంటే తిరిగిన జాగ్రత్తనే 10 సార్లు తిరుగుతున్నాం అనమాట. మనకు గెలవాలనుకుంటుండు. మనం ఆల్రెడీ వీడియోలు తీసుకుంటే మంచి లొకేషన్లు అన్నీ చూస్తున్నాము. తిరిగిన జాగ్రత్తనే నార్మల్గా అట్లా పోయి ఇట్లా పోయి లాస్ట్కి అదే పొక్కలకు వస్తుండవు. ఇంటికాడ రోడ్ మీద పోతే ఇడ్లీ వడ అన్ని నోటికాడికి వస్తుండే. ఇప్పుడు గల్లీలు తిరిగినా సరే టిఫిన్ సెంటర్ కూడా దొరుకుతలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడర్ హరి. ఈసారి శివాజీనగర్ కాలనీ ఫస్ట్ గల్లీ లాస్ట్ లో. సో ఏంద్రా మొత్తం సరుకు సంసారం పట్టుకుని ఏడిపోతున్నాం అని అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, మా ఛానల్ లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. యూట్యూబ్ లోనే కాదు, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో అయితే జర నాకు నిమ్మలంగా ఉంటుంది. సో ఏంటంటే ఇలా మన గల్లీ కాడికి వెళ్ళి నేను ఢిల్లీ దాకా అయితే పోతున్నాను అనమాట. సో ఎందుకు పోతున్నా, ఎట్లా పోతున్నా, ఎలా పోతున్నా అనేది మొత్తం మీకు ఢిల్లీ వెనక చెప్తా. సో నా లైఫ్ లో ఒక మంచి మూమెంట్ అనమాట ఇవాళ. ఎందుకంటే నా డ్రీమ్ ట్రిప్ ఇది. నాకు తెలివినప్పటి నుంచి నేను పోవాలి అని అనుకుంటున్నా. సో ఫైనల్ గా అయితే ఈ రోజు పోతున్నా అనమాట. సో ఆ ట్రిప్ మాత్రం మెంటల్ అంటే మెంటల్ ఉంటది. మొత్తం మంచి ఉంటది, కొండలు ఉంటాయి, రోడ్లో ఆగమాగం ఉంటది. అబ్బా మెంటల్ అంటే మెంటల్ ఉంటది. సో మీకు తెలిసే మాత్రం కింద కామెంట్ చేయండి. నేనైతే మొత్తం ఢిల్లీ పోయినాక మీకు అయితే మొత్తం ముచ్చటైతే చెప్పేస్తా. సో హెల్మెట్ అన్ని తీసుకొని పోతున్నాను అనమాట. సో ఎందుకంటే మధ్యలో పోయిన తర్వాత ఢిల్లీ పోయిన తర్వాత మనం వీలైతే బైక్ మీద కూడా మీకు వ్లాగ్స్ వస్తాయి. మనం మెంటల్ గా ఒక 12 రోజులు తిరుగుతున్నాం కాబట్టి మొత్తం 12 డేస్ మీకు మంచి వ్లాగ్స్ వస్తాయి అనమాట. సో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారనుకో, మీకు మంచి కంటెంట్ అనేది నేను 12 రోజులు మొత్తం దోలాడి ఆపకలకి లీపకలకి మొత్తం దోలాడైతే మీకు ఇచ్చేస్తా. సో లేట్ చేయకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ప్రజెంట్ అయితే ట్రైన్లో పోతున్నాం అనమాట ఢిల్లీకి. సో మన పెద్ద పెళ్ళాంని చిన్న పెళ్ళాం అయితే నిమ్మలంగా మనం పార్క్ చేసేసినాము. మీకు ఒకసారి చూపిస్తా. సో మన పెద్ద పెళ్ళాం ఇక్కడ పార్క్ అయ్యింది, మన చిన్న పెళ్ళాం అక్కడ పార్క్ అయి ఉంది. సో ఈ బైక్లు అయితే నేను తీసుకోవతలేను, 2 బైక్స్. ఇవి మొత్తం మన అత్తగారింటికన్నా ఉంటాయి అనమాట. సో వీటికి అమ్మగారి ఇల్లు అంటే ఏంటంటే మన షోరూమ్లు ఉంటాయి కదా, అవి అమ్మగారి ఇల్లు, ఇదేమో అత్తగారి ఇల్లు అనమాట. సో ఇద్దరు నా పిల్లలు, చిన్న పిల్లం పెద్ద పిల్లం. అఫ్ కోర్స్ మీకు అందరికీ తెలుసు అనమాట. సో ఏంటంటే నేను బైక్స్ మీద అయితే పోతలేను. ఢిల్లీ పోయిన తర్వాత వీలైతే బైక్ తీసుకుంటా. సో అందుకని చెప్పేసి హెల్మెట్ కూడా క్యారీ చేస్తాను అనమాట. సో జర్ర మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుర్రే అనుకో, మనం ఊరంతా కాదు మన దేశం అంతా తిరుగుదాం. మన మమ్మీ దగ్గర పోయి బ్లెస్సింగ్ తీసుకున్నాం. ఎందుకంటే 12 రోజులు మనం ఇంటికి రాము కదా, మళ్ళీ జర మంచిగా గట్టిగా బ్లెస్సింగ్ తీసుకున్నాం అనుకో, మన ఏ పొక్కలు ఉన్నా సరే మమ్మీ దీవెనలు ఇస్తుంది కాబట్టి నిమ్మలంగా ఉంటాం అనమాట. సో మమ్మీకి పోయి దర్శనం వేసేసుకొని ఫస్ట్ మమ్మీ దగ్గర పోయి బ్లెస్సింగ్ తీసేసుకొని నిమ్మలంగా కార్ ఎక్కి స్టేషన్ కాడికి వెళ్ళి ఢిల్లీ పోయిన తర్వాత ముచ్చట మొత్తం చెప్పేస్తే మీరు జస్ట్ ఏంటంటే చూడండి అంతే. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది అనమాట. నాకు ట్రైన్ ఒక 5 o'clock ఉందన్నమాట సిగ్నల్ వల్ల. మా మమ్మీ ఇప్పుడే లేచింది. సో నిమ్మలంగా వస్తా, సరేనా? నేను ఏంటంటే మీకు సిద్ధ పడకు, టెన్షన్ పడకు, ఏడవకు, ఓకేనా? నేను ఎంత దూరం ఉన్నా సరే మీ కాలకన్నా ఉంటా, ఓకేనా? అలాగే చెప్తున్నాను. చలో మంచిగా వస్తా. బ్లెస్సింగ్ నేను ఎవడా నిమ్మలంగా రావాలి. మా దోస్తుగాడేమో సామాన్ చదువుకొని 4:30కి రోడ్డు మీద ఇలా వాడు అని చెప్పిండు. టైం 5 అవుతుంది. ఈ దొంగ బాడుకోవాడు ఇంకా రాలేడు. వాడు వచ్చినాక వాడి ముఖం చూపిస్తా. వాడు నేను ఇద్దరమే పోతున్నాము. వీడు ఎట్లుంటా అంటే 4:30కి రారాపోయిన అంటాడు, 5:30కి వస్తాడు, 5:30కి రారాపోయి అంటాడు, 6:30కి వస్తాడు. అట్లాంటప్పుడు నాకు ఎందుకు చెప్పాలి రాబాయి నువ్వు? సరే లోలేదు కానీ వాడు వచ్చినాక మీకు ఒకసారి వాడి ముఖం చూపిస్తా, మీరే చూస్తారు. మొత్తం దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు లెక్కనే ఉంటాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిట్టు ఉంటాడు. చూడరు మీరు చూసి కింద కామెంట్లు అయిపోరు. నాకు చూపిస్తా అని చెప్తాగా ఈడాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేస్తా, కారు కొనాలనిపించింది కొనేసిన. సో గైస్, రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. సో మన ప్లాట్ఫామ్ ఏంటో మనకి ఇంకా తెలియదు. మనోడు వీడియో అనమాట. ఇద్దరం కలిసి మేము పోతున్నాం ట్రిప్కి. మీకు మొత్తం ముచ్చట అనేది ఢిల్లీ పోయినాక చెప్తా. మొత్తం ఎట్లుందంటే అంగం ఉంది. ఒకసారి రోడ్ ఉంది, జాతర. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మొత్తం జాతర అవుతుంది. ఇవ్వాలని కాదు, రోజు అయితేనే ఉంటుంది. ఒకవేళ మీకు ట్రైన్ గురించి డీటెయిల్స్ ఎరకపోతే ఇట్లా స్క్రీన్ ఉంటాయి అనమాట. స్క్రీన్ మీద మనం చూసుకోవచ్చు మన ఎక్స్ప్రెస్, మన తెలంగాణ ఎక్స్ప్రెస్ అనమాట.
పోయే ట్రైన్ అయితే నిమ్మలంగా వస్తుంది అనమాట. రాణి లెక్క వస్తుంది. దీని అమ్మ ఇంతసేపు వెయిట్ చేయించింది ఇది ప్లాట్ఫామ్ మీద. సో గైస్ మనం ఢిల్లీ ట్రైన్ అయితే ఎక్కేసినాం అనమాట సికింద్రాబాద్ ఎక్కి కూడా మనం ఆల్రెడీ బెల్లంపల్లి దాకా వచ్చినాము. బెల్లంపల్లి ఏడో నాకు కూడా తెలియదు. ఆల్మోస్ట్ మన తెలంగాణలోనే ఉన్నాము. సో ఎందుకు తీయలే అంటే మొత్తం సౌండ్ వస్తుంది. ప్లేట్ల గురించి బయటకు వచ్చిన బాడకవాడ లోపల మంచిగా వండుకుండు. కాకపోతే ప్లేట్ ఇక్కడ దొరికేటట్లేవు. పొద్దున్న నుంచి ఏం తినలేదు. టైం ఎగ్జాక్ట్లో 10 అవుతుంది. ప్లేట్లు అయితే దొరికేటట్లేవు కాబట్టి చక్కే ఎక్కేదాం. లేకుంటే మళ్ళీ బ్లస్ట్ అయిపోతాం. ట్రైన్ మీద అనుకో మళ్ళీ కేదార్నాథ్ బిస్కెట్ అయిపోతాం. ఇంత ముద్దుగా వండుకున్నాడు ట్రైన్. గాయ్స్ ఇలా కిరాక్ అంటే కిరాక్ ఉంది లొకేషన్ మాత్రము. ఈ క్లౌడ్స్ కూడా మెంటల్ అంటే మెంటల్ ఉన్నాయి. జర ఒకసారి మీకు చూపిస్తాను నిమ్మలంగా. బాబా ఈ క్లౌడ్స్, ఆ సన్ రైజ్, ఈ ట్రీస్ అన్నీ వేరే లొకేషన్ ఉంది. వారే వా ఈ బొమ్మగాడు ఇట్లా పోతుండు. బాత్రూమ్ వారా వాళ్ళు తిన్నట్టు ఉంది. సో ఏంటంటే మనకు ఫస్ట్ ప్లేట్లు కావాలన్నమాట. మనం పొద్దున్న నుంచి చక్కగా తినలేదు, సగం తిన్నాము. లొల్లి అవుతుందా లేకుంటే ఏమవుతుందా అనుకున్నా. లొల్లి కాదు భయ్యా, సేల్ చేస్తారు వీళ్ళంతా. గిన్నెలు గిలాసులు ఉంటాయి కదా, సారీ వాటర్ బాటిల్ అవన్నీ సేల్ చేస్తారు. అది లొల్లి పెట్టుకుంటా. బాయ్ బాయ్. సో గాయ్స్ ఇప్పుడే ఢిల్లీ రైల్వే స్టేషన్ కాడికి వచ్చేసిన. సో మనం హైదరాబాద్ కలిసారు. సో వీళ్ళు కూడా కేదార్నాథ్కి పోతారు అనమాట. మొత్తం ప్యాకేజ్తో ట్రిప్తో పెద్ద ప్లానింగ్తో వచ్చారనమాట. సో అన్నీ అడుగుదాం ఎట్లా పోతున్నాం. మనం ఎట్లా పోతున్నాం అసలు? మేమందరం గ్రూప్ ఒక 26 మెంబర్స్ వచ్చినామన్నా. మా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈయన మా రథ సార్. అది ఈయన చాలా ఎక్కువ టూర్లు వేస్తూ ఉంటాడు. ఈయన ద్వారానే మన గౌహటి ట్రిప్ కానీ, జమ్మూ కాశ్మీర్ ట్రిప్ కానీ, ఇప్పుడు నెక్స్ట్ చార్ధామ్ ట్రిప్ కానీ కూడా ప్లాన్ చేసుకొని వచ్చినాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రం ఫుడ్ మాత్రం కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏం మంచిగా ఉండదు. ఏది వచ్చినా మేము కూడా ఓన్ ప్రిపరేషన్ తోటే వస్తాము. ఎవరైతే చార్ధామ్కి వస్తారో వాళ్ళందరూ ఓన్ ప్రిపరేషన్ తోటి ఎవరైనా చెఫ్ని తీసుకొని వస్తే బ్రహ్మాండంగా 10 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. మేబీ ఇంకోటి ఏంటంటే ఫుడ్ మీద ప్రిపేర్ చేస్తే మాత్రం కొద్దిగా వరస్ట్గా ఉంటుంది, ఏం తినలేకపోతాం. ఫుడ్ కూడా ఏమి బాగుండదు. వచ్చే వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి కొద్దిగా మంచి ప్రిపరేషన్ తోటి రావాలని మా బాధ. సో ఏంటంటే అన్నది ఇక్కడ మొత్తం మేనేజ్మెంట్ చేస్తాడు అనమాట. సో అన్ని చాలా అంటే ఇండియా మొత్తంలో ట్రిప్లు వేస్తాడు. సో అన్న నెంబర్ అయితే నీకు కింద ఇచ్చేస్తా. ఒకవేళ మీరు ఢిల్లీ నుంచి కేదార్నాథ్ అయినా సరే ట్రిప్పులు మొత్తం ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వేస్తాడంట. సో అన్న అయితే నెంబర్ ఇస్తా. శ్రీనివాస్ గౌడ్ అని ఉంటుంది. సేమ్ చూడడానికి చూసి ఎట్లా పవన్ కళ్యాణ్ ఎక్కున్నాడు. సో ఏంటంటే ఏడు పోయినా సరే మన తెలుగు వాళ్ళు కలిసి ఆ మజానే వేరుంటుంది. సో అందరూ ఒక్కసారి గట్టి బాయ్ చెప్పేసి బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సో గాయ్స్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే నీట్గా క్లీన్గా వస్తుందన్నమాట. సో మనోడైతే ఖుషి అయిపోతుండే, అమ్మ ఏముందిరా నైనా రైల్వే స్టేషన్ అని అనుకుంటాడు. సో ఏంటంటే ఇప్పుడే మన తెలుగు వాళ్ళు కూడా కలిసారనమాట మన హైదరాబాద్ వాళ్ళు. సో ఏడవైనా సరే మనకు ఒక్కరు కలిసే జర మనకి కూడా ఒక బూస్ట్ ఉంటుంది. సో ఇప్పుడే ఢిల్లీ రైల్వే స్టేషన్ కాడికి వచ్చినాము. బయట పోయిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ పోతే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అంట, అడిగి పోవచ్చు. సో ఈరోజు మొత్తం ఢిల్లీలో మొత్తం తిరగాలన్నమాట. ఈరోజు మొత్తం ఢిల్లీలో తిరగాలి, ఎందుకంటే ఈరోజు నైట్ ఉందన్నమాట మనకి మళ్ళీ హరిద్వార్కి. సో మనం ఎడిపోతాం అనేది నేను బయట వినక చెప్తా, ఎందుకంటే లోపల ఆగమాగం ఉంది జరా. మొత్తం మన ఢిల్లీ అంటే తిరుగుదామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఢిల్లీ అంటే ఏంటంటే రెడ్ ఫోర్ట్ ఒకటి, సరోజిని మార్కెట్ ఒకటి, ఇంకా చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ తిరిగేసి సో మళ్ళీ నైట్ లోపు మళ్ళీ మన ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ కాడికి వచ్చేసాం అనుకో, ఒక 7 or 8 o'clock వరకు వచ్చేసాం అనుకో, మనకి హరిద్వార్కి ట్రైన్ ఉందన్నమాట. సో హరిద్వార్ పోయిన తర్వాత మనం బైక్ తీసుకొని మొత్తం తిరుగుదాము. సో మీకు మోటో బ్లాగ్స్ కూడా వస్తాయి అనమాట. సో ఏంటంటే మీరు జస్ట్ గట్టనే చూసి సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కింద లైక్ చేయండి. మనం ఏమేమవుతుందో మొత్తం ముచ్చటంతా మీకు చెప్పేస్తాను ఉంటారు. రైట్ ఢిల్లీ రైల్వే స్టేషన్ కాడ అయితే ఆటో వేసుకున్నాం అనమాట. అది అనిపిస్తుంది కదా న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. సో బయటకు వచ్చి ఆటో అయితే తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 2 kilometers పోవాలి, కరోల్ బాగానే ఉంటుంది. 2 kilometers పోవాలి, కరోల్ బాగానే ఉంటుంది. సో స్నానం వీడు ఏమంటున్నాడు, స్నానం ఎందుకు రాబాయి, ఆల్రెడీ మనం ఫ్రెష్గా ఉన్నాం కదా.
అట్లా అని చెప్పేసి మనం తిరుగుదాం, ఈ దిన రాత్రి మొత్తం తిరిగేద్దాం అని అంటున్నాం. సో కథ ఏంటంటే ఈరోజు మొత్తం మీద మనం ఢిల్లీలో ఈరోజు అంతా తిరగాలన్నమాట. సో ఏంటంటే నాకు తెలిసి కొన్ని ప్లేసెస్ అయితే నాకు తెలుసు అనమాట, ఇంకా చాలా ప్లేసెస్ మీకు తెలుసు. సో బైక్ రెంట్కి తీసుకొని ఢిల్లీ మొత్తం తిరుగుదామని చెప్పి మేమైతే అనుకున్నాము. కానీ ఢిల్లీలో మాత్రం రోడ్లు కిరాకున్నామయ్యా, ఏమాటగా మాట రోడ్లు అండ్ నీట్నెస్ మాత్రం కిరాకు ఉంది. ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పి, కానీ పొల్యూషన్ అయితే నాకు అంతగా అనిపిస్తలేదు. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి జర బైక్ తీసుకున్నాక బైక్ రెంట్కి తీసుకున్న తర్వాత హెల్మెట్ పెట్టుకుని మొత్తం గల్లీ చూపిస్తా. తిరిగిన జాగ్రత్తనే 10 సార్లు తిరుగుతున్నాం అన్నమాట. మనకు గెలవాలనుకుంటుండో మనం ఆల్రెడీ వీడియోలు తీసుకుంటే మంచి లొకేషన్లు అన్నీ చూస్తున్నాము. తిరిగిన జాగాలనే నార్మల్గా అట్లా పోయి ఇట్లా పోయి లాస్ట్కి అదే పొక్కలకు వస్తుండో. సరే ఇక ఆయన ఎన్ని దిక్కినా సరే మనం ఇచ్చే పైసలు మనం ఇస్తామన్నమాట. ఇంటికాడ రోడ్ మీద పోతే ఇడ్లీ వడ అన్ని నోటికాడికి వస్తుండే. ఇప్పుడు గల్లీలు తిరిగినా సరే టిఫిన్ సెంటర్ కూడా దొరుకుతలేదు. టైం 10 అవుతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 10 అవుతుంది. దుకాణాలు సేమ్ ఎట్లుందంటే యాసిటీస్ మన హైదరాబాద్లో రామ్కోటి ఉంటుంది, సేమ్ అట్లా ఉంది ఏరియా మొత్తము. బైక్లన్నీ రెంట్కి ఇస్తారనమాట. సో ఏంటంటే మనకి ఇడ్లీ వడ కావాలి, ఇలా పావు బాజీ గీ బాజీ ఉన్నట్టుంది కానీ మనకి చెట్టు కావాలి. ఇడ్లీ వడ కావాలి, జర ముంగడ పోతే దొరుకుతట్టే ఉంది, ఉన్నట్టు ఉందిరా. ఆ టిఫిన్ సెంటరే కావచ్చు అది, జర ముందు వెనక చూస్తా. గాయ్స్ మాకైతే ఇప్పుడు 3 రోటీలు దొరికినాయి అనమాట, బటర్ నాన్ రోటీలు. సో దాంట్లోకి దానిస్తారనమాట. సో గాయ్స్ మనకి ఢిల్లీలో అయితే రోటీస్ దొరికినాయి, మేమైతే 3 మంచి నోట్లో పెట్టుకొని తింటాం అనమాట. అయ్యడా మొత్తం వేరే ఉంది స్టోరీ. ఇక రోటీలు దొరికితే ఆగమాగం ఉంది, ఇంకా ఇడ్లీ వడ అంటే మాత్రం మెంటల్ అస్సలు దొరకదు. సో ఏంటంటే మనకి ఇక్కడ గల్లీలో ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే, ఈ గల్లీలో మనకి బైక్లు రెంట్కి ఇస్తారనమాట. సేమ్ ఆ సిటీస్ ఎట్లుందంటే మన హైదరాబాద్లో రామ్కోటి ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉందన్నమాట. సో ఒక 10 తర్వాత ఇస్తారంట. మనకి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ వచ్చేసి 9:30 అవుతుంది. సో జరసేపు తినేసి ఒక 2-3 రోడ్లు తినేసి ఎక్కువ తినామనుకో మళ్ళీ కడుపు అప్సెట్ అయిపోతుంది. దేనికోని ఇష్యూలు ఎందుకు రోడ్డు మీద, మన హైదరాబాద్ కూడా కాదు ఏడ పడతాడు పోనీకి. ఏదైనా నగర్స్ వేయడం అనుకో మళ్ళీ లాట వేసుకొని కొట్టారనుకో స్టోరీ అయిపోతుంది. సో ఏంటంటే జర్ర ఆ దుకాణంలో ఓపెన్ కాగానే బైక్ రెంట్కి గీసేసుకొని ఈరోజు మొత్తం ఢిల్లీ మొత్తం తిరుగుదాం అనుకుంటున్నాము. సో అయిన కాడికి సో 8 o'clockకి మాకు హరిద్వార్కి ట్రైన్ ఉందన్నమాట. సో మళ్ళీ ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ కాడికి పోయి ఆ ట్రైన్ 8 o'clock వరకు మనం తిరిగేసి 8 o'clockకి రైల్వే స్టేషన్ కాడికి పోయి అక్కడ ఎక్కేసి హరిద్వార్ పోతాము. హరిద్వార్ పోయిన తర్వాత వేరే ముచ్చట ఉంటుంది, అది కూడా చూపించేస్తా. సో ఇదనమాట ఈరోజు కథ.